శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వారాహి అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఈ పూజ చేసుకుంటే కలిగే ఉపయోగాలేంటి? ఎలాంటి వాళ్ళు ఈ పూజ చేసుకోవాలి అన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి అయిన అమ్మవారి దగ్గర సైన్యాధ్యక్షురాలుగా ఉంటారు. అయితే ఈ అమ్మవారు ఎక్కువ కాశీలో ఉంటారు. కాశీలో నివసిస్తూ ఉంటారు ఈ అమ్మవారు. అమ్మవారికి మరొక పేరు కూడా ఉంది. చాలా పేర్లున్నాయి ఈ వారాహి అమ్మవారికి. అయితే ఎక్కువగా దండనాయకి శ్రీ వారాహి అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారికి ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ శుక్రవారం పూట అమ్మవారిని నిండు మనసుతో కొలిస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అనేవి ఈ వారాహి అమ్మవారు నెరవేరుస్తుంది. 5 శుక్రవారాలు కానీ 16 శుక్రవారాలు కానీ ఈ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో గాన పూజ చేస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఈ వారాహి అమ్మవారు. ఈ అమ్మవారికి ముఖ్యంగా నైవేద్యంగా చిలకడ దుంపలు, తర్వాత బెల్ల పానుకము, ఎర్ర పుష్పాలు ఇలాగా పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటే అతి తొందరగా మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుస్తుంది ఈ వారాహి అమ్మ. తర్వాత అమ్మవారికి చాలా ఇష్టమైనది సాంబ్రాణి పొడి గుగ్గులం పొడితో కానీ అమ్మవారికి ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఇలా కుంకుమార్చన కూడా ప్రతి శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది. మీకు వీలైతే అమ్మవారికి చీర జాకెట్ పెట్టినా ఇంకా మంచిది. ఇక్కడ నేనైతే జవ్వాది పొడిని ఎర్ర అక్షింతలతో కలిపి ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. తర్వాత కుంకుమతో కూడా ఇలాగా వారాహి అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకోవాలి. ఇక్కడ వారాహి అమ్మవారికి పటం దగ్గర ఖచ్చితంగా 2 నిమ్మకాయలు అనేవి పెట్టాలి. పెడితే చాలా మంచిది. ఎక్కువగా ఈ వారాహి అమ్మవారు కాశీలో ఉంటారంట. కాశీలో సత్యంగా నిలబడి ఉండే ఈ వారాహి అమ్మ రాత్రిపూట మాత్రమే కాశీ మొత్తం సంచరిస్తూ ఉంటారంట. ఈ అమ్మవారికి చాలానే పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమ్మవారు లలితా త్రిపుర సుందరికి సైన్యాధ్యక్షురాలుగా కూడా ఈ వారాహి అమ్మవారు ఉంటున్నారంట. కోర్టు సమస్యల్లో ఉన్న వాళ్ళు, సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు, పెళ్లి కాక బాధపడుతున్న వాళ్ళు, అనేకమైన శత్రు భయంతో ఉన్న వాళ్ళు, చాలా ఈ భూ సంబంధించిన గొడవల్లో ఉన్నవాళ్ళు, కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు, అలాంటి అన్ని ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ వారాహి అమ్మవారికి 16 శుక్రవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ నిండు మనసుతో అమ్మవారిని కొలిస్తే సత్యం కలిగిన ఈ అమ్మవారు ఖచ్చితంగా కోరుకున్న కోరికలు అయితే నెరవేరుస్తుంది. ఈ అమ్మవారు చాలా మహిమగల ఈ వారాహి అమ్మవారు. ఈ అమ్మవారికి పూజ చేసుకొని కొన్ని కోట్లల్లో బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇదండి ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకుంటే కలిగే ఉపయోగాలు, అమ్మవారికి చేసుకునే విధి విధానము.